ప్రభువునందు ప్రియమైన దేవుని వారులందరికీ మన ప్రభు క్రీస్తు యేసు నామములో వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ఆలోచన చేస్తాం. దేవుని నీతి. ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని తెలియచేశాడు. మనుషులు భౌతికమైన వాటిని మొదట వెతుకుతూ ఉన్నారు. భౌతికమైన వాటిని అంటే శరీరానికి సంబంధించిన ఆహారమును, వస్త్రమును వెతుకుతున్నారే కానీ ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనుషులు వెతకడం లేదు. యేసు ప్రభు మొదట వెతకాల్సింది దేవుని రాజ్యమును, నీతిని అని తెలియజేశాడు. దేవుని రాజ్యము అంటే దేవుని ఏలుబడి ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో వారు దేవుని రాజ్యమై ఉన్నారు. 2, దేవుని నీతి. దేవుని నీతి దేవునితో సత్సంబంధం కలిగి ఉండడం, పాపం చేయకుండా నీతిగా బ్రతకడం, పాపం లేని వారిగా ఉండడం. అయితే మనుషులు పుట్టిన ప్రతివాడు ఎదిగే కొలది పాపంలో పడి పాపం చేసి దేవునికి విరోధులయ్యారు. అప్పుడు నీతిని కోల్పోయాడు మనిషి, దేవునితో సంబంధం కోల్పోయాడు. ఉదాహరణకి ఏదెను తోటలో ఆదాము ప్రారంభము దేవునితో సమాధానం ఉంది, సంబంధం ఉంది. నీతిమంతుడు ఆదాము, దేవుని పోలిక స్వరూపంలో సృజింపబడినవాడు. అయినప్పటికీ మనుషుడు దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును నీవు తినకూడదు, తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను విధేయత చూపిన ప్రతి రోజుల్లో మనుషుడు నీతిమంతుడిగానే ఉన్నాడు. ఎప్పుడైతే తన భార్య మాట విని ఆదాము పండు తిన్నాడో అప్పుడు దేవునికి విరోధి అయ్యాడు, శత్రువు అయ్యాడు, నీతిని కోల్పోయాడు. దేవునితో సంబంధము తెగిపోయింది, చచ్చిన వాడై ఉన్నాడు. అలాగున పాపం చేసిన ప్రతివాడు దేవుని దృష్టికి చనిపోయిన వాడై, నీతిని కోల్పోయిన వాడై ఉన్నారు. దేవుడు అనుగ్రహించు నీతి యేసుక్రీస్తు ద్వారా మనుషులకు ఏర్పాటు చేశాడు దేవుడు. యేసు ప్రభువు రక్తమునందలి విశ్వాసము ద్వారా మనుషులని నీతిమంతులుగా ఎంచడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు అనుగ్రహించు నీతి గురించి మనం కొద్దిసేపు ఆలోచన చేస్తాం. నీతి అంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండడం. దేవుని నీతికి భిన్నముగా మనుషులు తమ నీతిని స్థాపించడానికి ఆలోచన చేశారు. మనుషులు మంచి క్రియలు చేయడం వలన దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎంచబడలేడు. మానవ నీతి వేరే, దేవుని నీతి వేరే. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో లేఖన భాగము మానవ నీతి గురించి తెలియజేశాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో మానవ నీతి
మురికి గుడ్డలతో సమానము అని తెలియజేశాడు. ఇలాగూ లేఖనం రాయబడింది, మేమందరము అపవిత్రులమైన వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను అన్నాడు. మానవ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నది. మురికి గుడ్డ అపవిత్రమైనది, మట్టు కలిగినది. దాని గురించి మనము ఆలోచన చేయడానికి పూనుకోవట్లేదు. మురికి గుడ్డ కాబట్టి మానవ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ లాంటిది. రెండవది, మానవ నీతికి భిన్నముగా స్వనీతిని గ్రంథం తెలియజేస్తూ ఉంది. స్వనీతి అంటే మానవుని యొక్క సొంత నీతి. మనుషుడు చేసిన తన క్రియలను బట్టి స్వనీతి, తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడము స్వనీతి అన్నమాట. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం మనం చదివినప్పుడు, యేసు ప్రభు ఉన్న కాలంలో మనుషులు తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించే పరిస్థితి ఉంది. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకతడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు ధర్మశాస్త్రం నెరిగినవాడు, ధర్మశాస్త్రానుసారంగా బతుకుతున్నాడు. దేవుని సముఖానికి వెళ్ళి తన గురించి తాను తెలియజేస్తున్నాడు. ఏమని? దేవా, నేను నీకు దశంభాగం ఇస్తున్నాను, నేను ఇతరుల వల్లే ఉండట్లేదు, నీతిగా బతుకుతున్నాను అని తన గూర్చి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. దేవుని సముఖంలో నీ గూర్చి నువ్వు చెప్పుకోవడం ఏంటి? దేవునికి తెలుసు కదా. తన గూర్చి తాను గొప్పగా చెప్పుకోవడము స్వనీతిని స్థాపించుకోవడం అన్నమాట. సుంకరి ప్రార్థన చేశాడు, దేవా, నేను పాపిని, నీ వైపు కన్నులెత్తడానికి కూడా యోగ్యుని కాదు అని తన నిజస్థితిని ఎరిగిన వాడై దేవుడి సముఖంలో ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర మనుషుల యొక్క స్వనీతి పనికిరాదు. తమ గూర్చి తాము చెప్పుకునే గొప్పలు ఎదుటివానితో పోల్చుకుంటూ దేవుడి సముఖంలో గడపడం అనేది స్వనీతి, ఇతరులతో పోల్చుకునేది కాదు. ఉపవాసం ఉంటున్నాను అని ప్రార్థన చేశాడు. అలాంటి స్వనీతి దేవుని దృష్టికి పనికిరాదు. గ్రంథంలో 3వ నీతి ఉంది. 3వ నీతి శాస్త్రుల పరిసయ్యుల నీతి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, శాస్త్రుల నీతి కంటేనూ పరిసయ్యుల నీతి కంటేనూ మీ నీతి అధికం కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పాడు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అన్నాడు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఎలాంటిది అంటే, శాస్త్రుల నీతి భౌతికమైన వాటికి ప్రాముఖ్యతనిచ్చి ఆత్మ సంబంధమైన వాటికి పట్టించుకోకుండా ఉండడం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదివినప్పుడు యేసు ప్రభు శాస్త్రుల గురించి మాట్లాడాడు, వారి నీతి క్రియల గురించి మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, కొత్తిమీరలోను గింజలలోను పుదీనాలోను 10వ వంతు చెల్లిస్తారు మీరు, కానీ ఆత్మ సంబంధమైనవి వదిలేస్తారు. ఏంటివి? న్యాయము, కనికరము.
న్యాయము కనికరాన్ని వదిలేసి భౌతికమైనవి చిన్న చిన్న వాటిని చేస్తారు. పుదీనాలోను, కొత్తిమీరలోను, సోపులోను 10వ వంతు చెల్లించే మీరు నీతి న్యాయము ప్రధానమైనవి విడిచిపెట్టారు అని చెప్పేశాడు. అంటే శాస్త్రుల నీతి ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెట్టి భౌతికమైన వాటిని మాత్రమే జరిగించేవాళ్ళు వాళ్ళు. అలాంటి నీతి పనికిరాదు. భౌతికమైన వాటికంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైనవి నీతి న్యాయములు జరిగించాల. ఆ శాస్త్రుల పరిచయుల నీతి అలాంటిది అన్నాడు. ఆ తర్వాత గ్రంథంలో మనం చూసినప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఉంది. ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఈ ధర్మశాస్త్రము నిబంధనది. ధర్మశాస్త్రపు క్రియల వలన ఎవడే నీతిమంతుడిగా తీర్చబడలేడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియజేశారు పరిశుద్ధాత్మ ద్వారా. ఏమంటున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏలగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడడు, తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అని చెప్పేశాడు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ఉంది. ధర్మశాస్త్రపు నీతి క్రియల వలన ఎవడే నీతిమంతుడిగా దేవుని ఎదుట తీర్చబడలేడు. ధర్మశాస్త్రము మనుషుడికి పాపం అంటే ఏంటో తెలియచేస్తుందే కానీ పాపము నుండి మనుషుని విడిపించలేదు. ధర్మశాస్త్రము బాలశిక్షకుడే. దానివల్ల మనుషుడు పాపం నుండి విడిపించుకోలేడు. ధర్మశాస్త్రం యొక్క బలులు మనకు తెలుసు. గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తము మనుషుని పాపమును తీసివేయుట అసాధ్యం. వాటి వలన మనుషుడు నీతిమంతునిగా తీర్చబడలేడు, దేవుని ఎదుట తీర్చబడలేడు. కాబట్టి గ్రంథం ఏం చెబుతుందంటే, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములను సాక్ష్యమై ఉన్నాయి. ఏంటది దేవుని నీతి అంటే, అక్కడే చెప్పాడు 3వ అధ్యాయము 22వ వచనంలో, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమునదై అన్నాడు. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి యేసు ప్రభువు నందు విశ్వాసముంచిన వారికి దేవుడు అనుగ్రహించు నీతది. ఒకడు నీతిమంతుడిగా అవ్వాలంటే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే మనుషుడు నీతిమంతుడిగా దేవుడు తీరుస్తాడు. విశ్వాసము వలన మానవ జాతిని ఉచితముగా నీతిమంతులుగా తీర్చడానికి దేవుని కృప ఏర్పాటు చేశాడు. మనుషులు తమ క్రియల వలన దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎవడే ఎంచబడడు. యేసుప్రభు నందలి విశ్వాసం వలన మనుషులు నీతిమంతులుగా ఎంచబడతారు. అలాగూ ఎంచాలని దేవుడు అనాదిలోనే సంకల్పించుకున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక
1వ అధ్యాయము 9-10 వచనాలలో మనం ఇలాగ చదువుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలలో ఇలాగంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మ, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. అనాది కాలముననే అదనమాట. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టియే క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట చేత మనల్ని రక్షించడానికి దేవుని కృప ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా ఎంచడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు శిలువ మీద చనిపోవడానికి ముందటి దినాల్లో ఆయన పాపం లేని రక్తాన్ని సంపాదించాడు. పాపం లేని రక్తము నీతివంతమైన రక్తము, అమూల్య రక్తం. ఆ రక్తమును కల్వరి శిలువలో పాపానికి ప్రాయశ్చిత్తంగా అర్పించి ఆ రక్తం ద్వారా మనుషుల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఉద్దేశించాడు దేవుడు. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తమునందలి విశ్వాసం ఉంచుకోకుండా ఏ ఒక్కరే దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచబడలేరు. విశ్వాసం వలన నీతిమంతులుగా ఎంచబడతారు. ఇలాగ రాయబడింది గ్రంథంలో, నీతి కలుగునట్లు మనుషుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? దేవుడు నా పాపముల కొరకు క్రీస్తు యేసుని లోకానికి పంపించాడని, నా పాపముల కొరకు యేసు ప్రభు శరీరం మీద శిక్ష విధింపబడిందని, ఆయన నిర్దోషమైన రక్తం చేత నా పాపాలకి ప్రాయశ్చిత్తము, ప్రాయశ్చిత్తం జరిగిందని మనుషుడు గుర్తించి నమ్మి, దేవుడు యేసుని మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేపాడని నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. గ్రంథంలో ఇలాగ రాయబడింది, చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎందుకనగా మనము ఆయన వలన దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. అదిగో, యేసు ప్రభు ద్వారా మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని యేసుక్రీస్తు వారిని మన కొరకు పాపముగా చేశాడు దేవుడు. కాబట్టి మనుషుడు నీతిమంతులుగా తీర్చబడాలంటే దేవుని ఏర్పాటు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం. ఆయన రక్తం వలన మనుషుడు నీతిమంతుడిగా ఎంచబడతాడు. దేవుని ఏర్పాటు. అంతేగాని నీ క్రియల వలనో నీ స్వనీతి వలనో దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎంచబడే ఏర్పాట్లు లేవు. కాబట్టి దేవుడు క్రీస్తు రక్తమునందలి విశ్వాసముంచమని, విశ్వాసముంచిన వారు యేసుని ప్రభువు అని అంగీకరించవాలని ఉద్దేశించాడు. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటే నీతి కలుగుతుంది. దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపడని విశ్వసించితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఏర్పాట్లు చేశాడు అనమాట ఆయన. దేవుని నీతి క్రీస్తు రక్తం వలన రోమాపత్రిక 5వ అధ్యాయము
9వ వచనం నుండి మనం చదివినప్పుడు, పాపి క్రీస్తు రక్తమునందు విశ్వాసముంచుట చేత నీతిమంతుడిగా తీర్చబడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమంటున్నాడంటే ఆయన, కాబట్టి ఆయన రక్తం వలన, అదిగో రక్తం, నిర్దోషమైన రక్తం, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తం వలన మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. రక్తము పాప ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు, నిర్దోషమైన రక్తం. కాబట్టి మనుషుడు యేసు ప్రభువు నందు విశ్వాసముంచుట చేత, ఆయన రక్తమునందు విశ్వాసముంచుట చేత పాప క్షమాపణ పొందే ఏర్పాటు చేశాడు దేవుడు. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం మనం చదివినప్పుడు ఇలాగంటూ ఉన్నాడు, కాబట్టి నమ్మువారు దేవుని ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని, దేవుని నీతి క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం కలిగిన వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. అర్థమైందా? యేసునందు విశ్వాసముంచిన వారిని నీతిమంతునిగా తీర్చడానికి దేవుడు అలాగ చేశాడు అన్నాడు. కాబట్టి దేవుని నీతి బయలుపరచబడింది. అది యేసు ప్రభు రక్తమునందలి విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించేది. దేవుడు నీతిమంతుడును, యేసునందలి విశ్వాసముంచిన వాడు నీతిమంతుడిగా తీర్చడానికి ఏర్పాట్లు చేశాడు. అంతేగాని మన స్వక్రియలను బట్టి, సొంత పనులని బట్టి, మంచితనాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తీతుకు ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు తెలియజేశాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా మనల్ని రక్షించెను. మనమైన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కాబట్టి క్రీస్తునందలి విశ్వాసము, ఆయన్ని ప్రభు అని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము అనుగ్రహించడం ద్వారా దేవుడు మనల్ని రక్షించెను అదనమాట. కాబట్టి దేవుని నీతి మనుషుడు పొందుకోవాలంటే ఒకే ఒక ఏర్పాటు, యేసు ప్రభు రక్తమునందలి విశ్వాసం ఉంచాలి. ఆయన నా పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ రక్తము నా పాపములకు ప్రాయశ్చిత్తం చేసే శక్తి కలిగింది. దేవుడు యేసును 3వ దినమున తిరిగి లేపాడు.
రాజుగా నియమించాడు అని యేసుప్రభునందు విశ్వాసముంచి బాప్తిస్మం పొందితే మనుషుడు దేవుని ఎదుట నీతిమంతునిగా ఎంచబడతాడు. దేవుడు ఉచితంగా అనుగ్రహించే నీతి విశ్వాసం వలననైన నీతి. అది యేసు ప్రభు సంపాదించిన నీతి మనకు ఉచితముగా దానముగా ఇవ్వబడింది. అది రోమపత్రిక 5వ అధ్యాయంలో ఆదాము ద్వారా పాపం వచ్చింది, యేసు ప్రభు ద్వారా మానవ జాతికి నీతి అనుగ్రహింపబడింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. 16 నుంచి చదువుతాం. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు అన్నాడు. కృపాబాహుల్యము నీతి దానము పొందువారు జీవం కలిగిన వారై, జీవము దేవునితో సహవాసము. పాపం వలన తెగిపోయిన దైవ సహవాసము ఇప్పుడు మరలా క్రీస్తు యేసునందు విశ్వాసం వలన నీతి దానముగా పొంది జీవం గలవారై దేవునితో సహవాసం కలిగిన జీవించే ఏర్పాటు చేశాడు అన్నమాట దేవుడు. కాబట్టి క్రీస్తు రక్తమునందు విశ్వాసం వలన మనుషుడు దేవునితో సత్సంబంధాలు మరలా పునరుద్ధరింపబడ్డాయి. దేవునితో సహవాసం కలిగి క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం చేత మనుషుడు బ్రతికిన వాడై ఆత్మ సంబంధంగా జీవం కలిగి దేవుని ప్రేమను చూరగొనిన వాడై ఉంటాడు. అయితే మరణం వరకు ఆ నీతిని అపవిత్రం చేసుకోకుండా జాగ్రత్తగా బతకాలి. దేవుని రాజ్యంలో దేవుని నీతిమంతులు ఉంటారు. దేవుని నీతిమంతులు వాళ్ళ క్రియలు ఎలాగుంటాయంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదివినప్పుడు దేవుని నీతి ఇలాగ తెలియజేస్తూ ఉంది. నీ సహోదరుణ్ణి నిర్నిమిత్తముగా కోపపడకూడదు, ద్వేషించకూడదు, పనికిరానివాడు అని చెప్పకూడదు. సహోదరుల మధ్యలో ప్రేమ బాంధవ్యం ఉండాలి. దేవుని నీతి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదివినప్పుడు ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని రాజ్యంలో దేవుని నీతి తాండవిస్తుంది. మనుషుల మధ్యలో దేవుని నీతి, వారు సాటి సహోదరుణ్ణి ప్రేమిస్తారు. 21వ వచనం మనం చదివినప్పుడు నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పమును అర్పించేట చుండగా నీ మీద నీ సహోదరునికి
విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానము పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. కాబట్టి మనుషుడు దేవుడి సముఖానికి వెళ్ళి బలి అర్పించడానికి నిలబడ్డాడు. నిలబడితే సహోదరుడి మీద విరోధ భావం ఉంది. అప్పుడు ఏం చేశాడు అంటే దేవుడు చెబుతున్నాడు, బలిపీఠం వద్ద బలిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడిరా అన్నాడు. అయ్యా, బలి అర్పిస్తున్నానండి, విడిచిపెట్టన్నాను కదా. విడిచిపెట్టు, బలి కాదు ప్రాముఖ్యంగా, నీ సహోదరుడితో సమాధానం ప్రాముఖ్యమైంది. ఈ రోజున ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు, యేసు ప్రభుతో పాటు కలిసి సహవాస భోజనం చేసేటప్పుడు సహోదరుడి మీద విరోధం ఏమైనా ఉంటే మానేసి రొట్టె తినకోకుండా, ద్రాక్షరసంలో పాల్పంపులు పొందకోకుండా సహోదరుడితో సమాధానపడి మరలా వచ్చి రొట్టె ద్రాక్షరసంలో పాల్పంపులు పొందాలి. అలాంటి నీతిని ఏర్పాటు చేశాడు దేవుడు. నీ ప్రార్థన కంటే, నీ భక్తి కార్యక్రమం కంటే సహోదరుడితో సమాధానం ప్రాముఖ్యమైంది. గుర్తుపెట్టుకో, క్రీస్తు ప్రభు రక్తం వలన దేవునితో సమాధానం వచ్చింది ఒక ప్రక్క, సాటి సహోదరులతో సమాధానం వచ్చింది. సమాధానం లేకోకుండా నీ భక్తి, నీ ప్రార్థన, నీ బైబిల్ పఠనము ఏమీ పనికిరాదు. సమాధానం కలిగి ఉండాల. రెండవది చెప్పాడు కిందికి, దేవుని రాజ్యంలో మనుషులు మోహపు చూపు లేనివారై, అపవిత్రమైన కన్నులు లేనివారై ఉంటారు అని తెలియజేశాడు. అపవిత్రమైన కన్నులు కలిగితే నీతి ఉండదు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చదివినప్పుడు తెలియజేశాడు, వ్యభిచారిని చూచి ఆశించే కన్నులు కలిగిన వాడు దేవుని నీతిని అపవిత్రపరుస్తున్నాడు. కాబట్టి కన్నుల్ని లోపరుచుకోవడము, మోహపు చూపు లేనిదానిగా దాన్ని సాధన చేయడము నీతిమంతులు జరిగించే క్రియ. ఆ తర్వాత చెప్పాడు, అప్రమాణం చేయొద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. దేవుని నీతి అది. వస్తారని చెప్పి రాకుండా పోయేది అది దేవుని నీతి కాదు. ఇస్తాను, చేస్తాను అని మనుషుడు మాట ఇస్తాడు, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ మాట ఇచ్చావంటే దాన్ని నెరవేర్చాలి. దేని మనము ఒట్టు పెట్టుకోకూడదు. ఇస్తానంటే ఇస్తాను, లేదంటే లేదు. ఆ రీతిగా ఉండాలి. వస్తానంటే వస్తాను, రానంటే రాలేను, ముందుగానే చెప్పాలి. ఆ తర్వాత చెప్పాడు దేవుడి నీతి గురించి మాట్లాడుతూ ప్రభు అయిన యేసు ఏం చెప్పాడంటే, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి. శత్రువు కొరకు ప్రార్థన చేయి. మనం ప్రార్థన చేయడానికి మోకరిల్లినప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? మన కుటుంబము, మన ఇంటోళ్ళు ఫస్ట్, ఆ తర్వాత బంధువులు, సహోదరులు. ముందుగా మన ఇంటోళ్ళే జ్ఞాపకం వస్తారు కదూ. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రభు యేసు మాట్లాడుతున్నాడు, శత్రు కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసాడు. నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడం చెంప కూడా చూపించు. సాత్వికం కలిగి ఉండు. నీకు బలం ఉంది నాకు తెలుసు, అయితే నీ బలము ఉపయోగించొద్దు ఇక్కడ అన్నాడు. సాత్వికం కలిగి ఉండు. నేను సాత్వికుణ్ణి, దీన మనసు కలిగిన వాడిని, నా కాడిని భుజానేసుకో అన్నాడు. యేసు ప్రభువు సిలువ వేయబడేటప్పుడు ఆయన్ని కొట్టి అవమానపరిచే సైనికుల మధ్యలో ఆయన తిరిగి వారి మీద
వారిని కొట్టడానికి కానీ వారిని మరలా దూషించడానికి కానీ ఆయన ఆలోచన చేయలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దేవుని నీతి క్రీస్తు యేసునందు అనుగ్రహింపబడింది. ఆ నీతిని మరణం వరకు మనము క్రియల రూపంలో జరిగించాలి. దేవుడు అనుగ్రహించు నీతి దేవుని రాజ్యంలో ఉంటుంది. దేవుని రాజ్యం అంటే సంఘమే. సంఘంలో దేవుని నీతి తాండవిస్తుంది. ఆ తర్వాత చెప్పాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా చెయ్యి, మనుషులకు కనిపించేటట్టు వేషధారణగా చెయ్యొద్దు అన్నాడు. మనుషులకు కనిపించేటట్టు చేసేది అది దేవుని నీతి కాదు. ఆ తర్వాత చెప్పాడు ఆయన, ఏం చెప్పాడంటే, దేవుని మీద ఆధారపడు, నీ అవసరతలు దేవుని బాధ్యత, దేవుని కుమారుడు నీవు, దేవుడు నీకు తండ్రి, నీ అవసరాలు తీరుస్తాడు ఆయన. కాబట్టి దేవుని మీద ఆధారపడము, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండడము దేవుని నీతి అయి ఉన్నది, నీతి క్రియలు జరిగించడం అయి ఉన్నది అదనమాట. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని నీతి క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం వలన అలాగూ నీతిమంతుడిగా తీర్చబడి మరణం వరకు నీతిని జరిగించాల. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం మనం చదివినప్పుడు, యేసు ప్రభువు నీతిమంతుడని నువ్వు ఎరిగిన ఎడల నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడై ఉన్నాడు. కాబట్టి మరణం వరకు నీతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కలిగిన వారమై, ఎప్పుడైతే నీతిని కాపాడుకుంటామో అప్పుడు దేవునితో సత్సంబంధాలు తెగిపోని బలమైనవిగా ఉంటాయి. మరణం తర్వాత కూడా దేవునితో పాటు శాశ్వత కాలం ఉండే ఏర్పాట్లు ఉన్నాయి అన్నమాట. నీతి కోల్పోయామనుకో దేవునితో శాశ్వత కాలం ఉండలేము. దేవునికి విరోధంగా, దేవునికి వేరుగా అపవాదితో ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అలా ఉండకూడదని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుని నీతి అంటే దేవునితో సత్సంబంధాలు, సహవాసము, జీవం కలిగి ఉండడం. మనుషుల నీతి దేవుని దృష్టికి మురికిగుడ్డ వలె ఉన్నది అని చదివాం. ఆ తర్వాత స్వనీతి, మనుషుడు తను తాను పొగుడుకుంటాడు, దేవుడి సముఖంలో ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటాడు, అలాంటిది పనికిరాదు. 3వది శాస్త్రాల నీతి, పరిచయుల నీతి. వాళ్ళు భౌతికమైన వాటిని జరిగించి ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెడతారు. 4 ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎవడే దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాడు. 5 దేవుని నీతి, యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం వలన దేవుడు అనుగ్రహించు నీతి, ఉచితంగా అనుగ్రహించే నీతి అన్నమాట. ఆ నీతి కలిగి నీతిగా జీవించాలి. నీతిగా జీవించాలంటే మొట్టమొదటిది సహోదరులతో సహవాసం ఉండాలి, సమాధానం ఉండాలి. 2వది మోహపు చూపు లేని పవిత్రమైన వాతావరణం ఉండాలి. 3వది నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి, నమ్మకంగా. ఆ తర్వాత చెప్పాడు, శత్రువుని సహితం ప్రేమించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నీ ధర్మ కార్యక్రమాలు దేవునికి మాత్రమే తెలియాలి. ఇతరులకు కనిపించాలని ధర్మం చేయకూడదు. ప్రార్థన ఇతరులు కనిపించాలని చేసేది కాదు, అది వేషధారణ. రహస్యంగా ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆ తర్వాత మీరు దేవుని మీద ఆధారపడాల ప్రతి విషయంలో. ఆయన అనుగ్రహిస్తే వస్తుంది నాకు ఏదైనా అనే భావన కలిగి ఉండాలి. ఆ రీతిగా దేవుని నీతిని మనము ప్రదర్శించవలనని దేవుడు ఉద్దేశించాడు.
దేవుడు అనుగ్రహించు నీతి కలిగి దేవుని రాజ్యంలో అనగా సంఘంలో నీతి క్రియలు జరిగిస్తూ మరణం వరకు నమ్మకంగా ఉండాలి అని దేవుడు మనకు గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మీరందరూ ఆలోచన చేయవాలని ప్రేమతో మిమ్మల్ని ఈ మాటలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.